ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని, పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. ముందుగా చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మీ ప్రియ బిడ్డలను వాక్యం ద్వారా దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియులు, మా శ్రోతలు ఎంతోమంది బాధలతోనూ, శ్రమలతోనూ, అనారోగ్యంతోనూ బాధపడుతూ ఉన్నారు. వినబోయేటువంటి శ్రేష్టమైన వాక్యం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని తాకి బలపరిచి ఆదరించుమని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము మౌంటైన్స్, పర్వతములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న పర్వతములను గురించి ఈ దినాన ధ్యానం చేసుకుందాం. మొదటగా ఒక పర్వతమును ఎక్కుచున్నట్టుగా మనము ఊహించుకుందాం. మొదటి పర్వతము యెరూషలేములోనున్న మోరియా పర్వతము. పాత నిబంధన కాలములో అబ్రహాము ఈ పర్వతము మీదనే తన ఒక్కగానొక్క కుమారుడిని బలి ఇవ్వటానికి దేవుడు పరీక్షించాడు. ఆ కుమారుడు వారికి ముసలి వయసులో పుట్టిన ఒక్కగానొక్క కుమారుడు, అద్భుతమైన సంతానము. తన కుమారుని కన్నా అబ్రహాము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలని ఈ పరీక్షను దేవుడు అబ్రహాము జీవితంలో అనుమతించాడు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఈ సమయంలో నేనిష్టపడుతున్నాను. ఆ కాలంలో బయలుదేవతను పూజించే అన్యులు తమ బిడ్డలను ఆ దేవతలకు బలిగా అర్పించేవారు. ఎంత దౌర్భాగ్యమైన ఆచారమంటే, తమ బిడ్డలను బయలు కొరకు ఏర్పాటు చేసిన అగ్నిలో విసిరివేసేవారు. ఆ విధంగా అనేకమైన చిన్న బిడ్డలు ఆ కాలంలో మరణించేటువంటివారు. ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను పోగొట్టుకుని విలవిలలాడిపోతూ ఉండేవారు. ఇలాంటి కాలంలో దేవుడు అబ్రహామును కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో ఆలోచన చేసి పరీక్షించటానికి ఇష్టపడ్డాడు. ఈ పరీక్షకు అంతరార్థం ఏమిటంటే, దేవుణ్ణి అబ్రహాము ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలి. ఈ పరీక్షలో అబ్రహాము, నేను నిన్ను నమ్ముచున్నాను, నా కుమారుని బలి ఇచ్చినా దేవుడు తన కుమారుణ్ణి తప్పక మరలా బ్రతికిస్తాడు అన్న దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు అబ్రహాము. అందుకే అబ్రహామిస్తున్నటువంటి జవాబును గమనించండి. దేవా, నా కుమారుణ్ణి తప్పక బలి అర్పిస్తాను అన్న మాటలో దేవుణ్ణి తన కుమారుని కంటే ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ ఒక్క నిర్ణయం ద్వారా తెలియబడుతూ ఉన్నది. ఇక వాక్య భాగంలోనికి వెళ్తే, ఒకరోజు ఉదయమునే అబ్రహాము తన కుమారుణ్ణి వెంటబెట్టుకుని శారా లేవకముందే దారిలో ఇస్సాకు తన తండ్రిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. మన దగ్గర నిప్పులు, కట్టెలు ఉన్నవి కాని బలి అర్పించుటకు గొర్రెపిల్ల ఏదని అడిగాడు తన కుమారుడైన ఇస్సాకు. దానికి అబ్రహాము దేవుడే చూచుకొనునని చెప్పెను. వారు మోరియా పర్వతము దగ్గరకు చేరుకున్నారు. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించటం ప్రారంభించినప్పుడు ప్రభువు దూత అతన్ని ఆపి, అబ్రహామా, నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయ లేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. అటుపిమ్మట దేవుడు చూపించిన పొట్టేలును బలిగా అర్పించెను అబ్రహాము. ప్రియా శ్రోతలు, పాత నిబంధన గ్రంథంలో మోరియా పర్వతము గురించిన చరిత్ర ఉన్నది. ఇది సొలొమోను ఆలయాన్ని నిర్మించిన ప్రదేశం. నేటికి ఇది యూదులకు చాలా పవిత్రమైనది. ఇది క్రైస్తవులకు కూడా చాలా పవిత్రమైనది. అరబ్బులు కూడా ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారి ప్రవక్త మహమ్మద్
ఈ ప్రదేశం నుండి స్వర్గానికి తెల్లగుర్రంపై ప్రయాణించి దేవునితో సంభాషించాడని వారు నమ్ముతూ ఉన్నారు. యెరూషలేములో చాలా బాంబుదాడులు మరియు కాల్పులు జరిగిన సందర్భాలు అనేకముగా ఉన్నాయి. ఈ ప్రదేశము యెరూషలేములోని తూర్పు చివరిలో కిద్రోను లోయ ప్రారంభంలో ఉన్నది. నేరుగా పశ్చిమాన ఒలీవల పర్వతమూ ఉన్నది. దేవుని ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న కాలంలో వారు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వలేదని యెహోవా దేవుడు ఐగుప్తీయుల మీదికి 10 తెగుళ్లను పంపిస్తాడు. చివరకు మరణపు దూత ఐగుప్తీయుల ఇల్లు దాటి వెళ్ళినప్పుడు, ఐగుప్తీయులలో మొదటి సంతానము మరణించినప్పుడు ఫరో వారు వెళ్ళుటకు అంగీకరించాడు. ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి, అనగా నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఈ చరిత్ర మనకు తెలిసినదే. మరణదూత ద్వారబంధముల మీద రక్తమును గమనించి ఆ ఇళ్లను దాటి వెళ్ళాడు. అందుకు ఇశ్రాయేలీలు అరణ్యంలో పస్కాను ఆచరించారు. ఆ దినము మొదలుకొని నేటి వరకు యూదులు పస్కా పండుగను ఆచరిస్తూనే ఉన్నారు. మరణదూత పస్కా గొర్రెపిల్ల రక్తంతో ద్వారబంధాల మీదుగా వెళ్లిన సంఘటనను గుర్తుంచుకోవటమే ఈ విందు. ఆ దినాలలో ఆచారమేమిటంటే, ప్రతి కుటుంబం ఒక గొర్రెపిల్లను చంపి ఆ గొర్రెపిల్ల నుండి రక్తాన్ని తీసుకొని వారు దేవుని ప్రజలు, యూదులు అని సూచించటానికి ద్వారబంధాలపై ఉంచాలి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీరు గమనించాలి. క్రొత్త నిబంధన కాలంలో ఈ పస్కా భోజనం అలవాటును సంతరించుకొనుటకు యేసు తన శిష్యులతో కలిసి పస్కా భోజనాన్ని జరుపుకుంటూ ఉన్నాడు. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరమనెను. ఆ తరువాత ఆయన ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అనెను. ఈ సందర్భము మనకందరికీ తెలిసినదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలుగారు భౌతికమైన రొట్టె, ద్రాక్షారసము, శరీర బలము కొరకు క్రీస్తు శరీరము, పరిశుద్ధమైన రక్తము ఆత్మీయతలో విశ్వాసమందు బలపడుటకు అని తెలుపుతూ ఉన్నాడు. ఈ సందర్భము అరణ్యంలో ఇశ్రాయేలీలు జరుపుకున్న విందును గుర్తుచేస్తూ ఉన్నది. ఆ అరణ్య మార్గములో మరో పర్వతం గురించి ప్రస్తావించబడింది, సీనాయి పర్వతము. ఈ పర్వతము వాస్తవానికి సౌదీ అరేబియాలో ఉన్నది. ఈ పర్వతము గురించి అనేక పుస్తకాలలో రాయబడి ఉన్నది. దీని చరిత్ర క్రీస్తు శకము 3వ మరియు 4వ శతాబ్దాల నాటిది. మోషే దేవుని నుండి 10 ఆజ్ఞలను పొందిన పర్వతము ఇదే. ప్రియ శ్రోతలు, ఈ 2 పర్వతములలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటే, ఈ 2 సందర్భాలను మనం ధ్యానం చేసినట్లయితే ఎన్నో ఆత్మీయమైన విషయాలను మనం నేర్చుకోగలము. పరిశుద్ధ గ్రంథంలోని ఈ 2 సందర్భాలను ధ్యానించుచున్న సమయాన ఆత్మదేవుడు మన వ్యక్తిగత జీవితాలతో మాట్లాడునుగాక. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము తన జీవితంలో తన కుమారుని కన్నా మిమ్మును ఎంతగా ప్రేమిస్తున్నాడో సాదృశ్యముగా మీరు మాకు బోధించినందుకై మిమ్మును స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. మా జీవితంలో కూడా ఈ లోకములో మీకన్నా ఎక్కువగా దేనిని ప్రేమించకుండునట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎందుకనగా మీ చెంతనే మాకు శాంతి, నెమ్మది, సమాధానము దొరుకుతుందని వాక్యం ద్వారా తెలియజేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములోని అబ్రహాము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు వందనములు. మమ్మును, మా కుటుంబాలను అంచెలంచెలుగా వృద్ధి చేయమని, ఆశీర్వదించమని, తగిన కాలంలో హెచ్చించమని, మీకు దగ్గరగా నడవటానికి ఆత్మ సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఎక్కడి వాడనో ఇక్కడి బ్రతుకున ఆరాట పడుతున్న ఆశాజీవిని. వివరముల కొరకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ఆశాజీవిని అత్యాశనే విడిచి అణకువగలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. అత్యాశనే విడిచి
అణకువగలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. ఏముంది ఇలలో ఇది ఒక మజిలీ, ఈ గుడారములో మూల్గుచుంటిని. ఏముంది ఇలలో ఇది ఒక మజిలీ, ఈ గుడారములో మూల్గుచుంటిని. క్షణికమైన జీవితం క్షయమైపోవును, యేసుక్రీస్తులోనే నిత్య జీవము. క్షణికమైన జీవితం క్షయమైపోవును, యేసుక్రీస్తులోనే నిత్య జీవము. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని. విశ్వాసమును కాపాడుకొని క్రీస్తులో నా పరుగు కడముట్టించెదను. విశ్వాసమును కాపాడుకొని క్రీస్తులో నా పరుగు కడముట్టించెదను. సాక్షి సమూహములో నే చేరెదను, నీతి కిరీటమును ధరించెదను. సాక్షి సమూహములో నే చేరెదను, నీతి కిరీటమును ధరించెదను. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని, పరలోకమే నా పౌరసత్వము.